కనిపిస్తున్నాయి జనాలు. తిరణాలు ఉన్నట్టుంది అక్కడైతే. ఇదిగోండి, ఆఖరికి కుక్క కూడా వచ్చేసింది. కుక్క ఒకటి ఉంది. దీంట్లో మలుగులు కూడా ఉన్నాయి. మలుగు పిల్లలు. అయ్యో మలుగు ఇది పాములాగా పోతుంది చూసారా? ఎట్టబోతున్నా చూడు. అది ఇదిగో ఎట్టబోతున్నా చూడు. అలాంటివి వస్తున్నాయి మలుగు అయ్యి. కొన్ని బొమ్మడై పిల్లలు కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు భరత్ ఫిషింగ్. చేపలు పడదాంరా అని చెప్పి చాలా రోజులకైతే మనం బ్యారేజ్కి అయితే వచ్చాం. మన అదృష్టం ఏమో కానీ బ్యారేజ్లో నీళ్ళు అయితే ఖాళీ చేస్తున్నారు. ఇప్పుడు నేను గెడ్డ అయితే యాక్చువల్గా ఇక్కడైతే మునిగిపోతాం. అదో చూస్తున్నారా ఎంత ఎత్తున్నాయో. లోపల నీళ్ళని తీసేస్తున్నారు. ఏం చేద్దాం మనము? చెప్తారు చూడు సామెత, అట్ట అయిపోయింది ఫిషింగ్ అని చెప్పి. ఈరోజు మొత్తం సెట్టింగ్ అయితే అన్నీ తీసుకొని నీట్గా అయితే రెడీ అయ్యి వచ్చాము. చాలా రోజులు అయితే అయ్యింది వీడియోస్ చేసి అని చెప్పి. చూడండి, ఆఖరికి పక్క నీళ్ళు మొత్తం తగ్గిపోయినాయి. అయినా మనం ఒకసారి వస్తున్నాం, ఎందుకంటే ఇక్కడున్న ఎట్లా ఉందో ఇక్కడ చూసుకొని వాతావరణం పోదామని. మనకి ఇంకా పల్లిపడుకున్నానికి కూడా నీళ్ళు ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేస్తున్నాయి ఫుల్గా. ఇప్పుడు మనం ఆడికి వెళ్ళిన ఫిషింగ్కి ఆడ చేపలు అయితే పడవు. వాటర్ ఫ్లోటింగ్కి గేలాలు అన్నీ వెళ్ళిపోతాయి కొట్టుకొని. అందుకని ప్రస్తుతానికి మనం ఎక్కడికైతే వచ్చాం. ఎటున్న పరిస్థితి చూసుకొని గుర్రపు గిటాక్ అంటారు. సగం ఈ ఆకు వల్లే ఇక్కడ చేపలు పడకుండా చాలా వరకు చేసేసి ఇవే. ఎందుకంటే వీటి పాచి ఎక్కువ ఉంటుంది. ఈ పాచిల్లో అయితే మొత్తం మనం వేసిన గేలాలు పిండి అంతా దీంట్లోనే ఇరుక్కుపోతుంది. చేప తినే ఆస్కారం చాలా వరకు తక్కువ. చూడండి, చూస్తే మీరు మామూలుగా ఇది చాలా గుంట. మనం ఇక్కడికే ఉండేది నీళ్ళు ఎప్పుడు. ఇక్కడికైతే తగ్గిపోయి చాలా వరకు. ఇంకా మంచి ప్లేస్ అయితే ఇక్కడ యాడ్ లేవు. ఇదో అక్కడ వరకు అయితే ఉంటాయి. నేను చూసాను ఎక్కడున్నానో. చూద్దాం. అంటే ఇదే మూమెంట్లో మనం ఒకసారి పట్టాము చేపలు ఇక్కడ. చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడైతే మనం వేసి చూద్దాం గేలాలు ఏమేమి పడతాయి మనకి. మనం అయితే ఇక్కడ ఫిషింగ్ కోసం ఎక్కడికైతే వచ్చాం బ్యారేజ్ కాడ వెనక్కి. వాటర్ అనేది చాలా అయితే తగ్గిపోయింది. అందుకని మనం ఇవ్వండి కొన్ని గుల్లలు అయితే వేరుకున్నాం. వీటిని అక్కడికి వెళ్ళి అయితే వేరుకొని వచ్చాను. కొంతమంది అయితే రొయ్యల కోసం అయితే చేస్తున్నారు. మనం దీన్ని వేసేసుకున్నాం లోపల. టైం వేస్ట్ చేయకూడదు, వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి మనం త్వరగా. ఎలా ఉన్నారు? ఇదిగోండి, మనం పెన్నా బ్యారేజ్ ముందర సైడ్ అయితే ఉన్నాం. చేపలు పడడానికి వచ్చి లాస్ట్కి నీళ్ళు తగ్గించేశారు. పైనుంచి వరద నీళ్ళు వస్తున్నాయంట. కాకపోతే ఇక్కడైతే నీళ్ళు అయితే తగ్గి కనిపిస్తున్నాయి జనాలు. తిరణాలు ఉన్నట్టుంది అక్కడైతే. ఇదిగోండి, ఆఖరికి కుక్క కూడా వచ్చేసింది. కుక్క ఒకటి ఉంది. ఏ చింటూ, అది కూడా దిగింది. ఇంక చేసేది ఏం లేక మనం కూడా ఇదిగో మన చెక్కంలో చేపలు పట్టాల్సింది. నాకు ఈ బొక్కల్లో ఎతకాలంటే భయంగా ఉంది. వీటిలో ఉండే చేపలే, కాకపోతే అదొక భయం అన్నమాట. అందుకని నేనైతే దీంతో పట్టుకుంటున్నాను. ఇప్పుడే కొన్ని చేపలు అయితే ఇదిగో కనిపిస్తున్నారు. రొయ్యి, అలాంటి రొయ్యలు దానికన్నా ఇంకా చాలా పెద్దవి అయితే ఉన్నాయి. ఒక చేప తిరిగింది ఇప్పుడే. దీంట్లో మలుగులు కూడా ఉన్నాయి. మలుగు పిల్లలు. అయ్యో మలుగు ఇది పాములాగా పోతుంది చూసారా? ఎట్టబోతున్నా చూడు. అది ఇదిగో ఎట్టబోతున్నా చూడు. అలాంటివి వస్తున్నాయి మలుగు అయ్యి. కొన్ని బొమ్మడై పిల్లలు కూడా ఉన్నాయి. ఒకటి కాదు, అన్ని రకాల జీవులు జాతులు అయితే ఉన్నాయి ఇక్కడైతే. ఇక్కడ నా టార్గెట్ వచ్చి రొయ్యలు పడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు 2 పట్టాను, చిన్న సైజే. కానీ ఈ కన్నాల్లోకి వెళ్ళి ఇరుక్కుంటున్నాయి. అందుకని భయానికి ఇదిగో ఈ చెక్కంతో అయితే పట్టుకుంటున్నాను. ఇంకొన్ని అయితే పట్టాను, చూపిస్తాను ఇప్పుడు మీకు. దీంట్లో ఉన్నాయి నేను పట్టినవి. ఇదిగోండి, కనిపిస్తున్నాయా? ఒక పైలట్ అయితే ఇందాక లాక్లో నీళ్ళు వదిలేటప్పుడు పైనుంచి అయితే పట్టాను. ఇగో కొన్ని రొయ్యలు అన్ని దీంట్లో పెట్టుకున్నాను. మళ్ళీ చికెన్లో యాడ్ పెడితే మళ్ళీ పాము కొట్టుకుంటానని. అందుకోసం నేను దీంతో అయితే పడుతున్నాను. ఒక్కొక్కటి అయితే నేను తీసేసుకుంటున్నాను. ఇంకా చిన్నవి ఉన్నాయి. మనం ఫిష్ ట్రాప్ తెచ్చుకోవాల్సింది. దీంట్లో వేసినా మనకి సుమారు అయిన చేపలైన బట్టుండే. నేను అనుకోలేదు ఇలా జరగద్దని ఇక్కడ. కానీ ఇక్కడ ఎప్పుడు ఇలాగే చేస్తారంట. అదిగో చాలామంది అయితే ఉన్నారు. అంటే లాక్లు ఆపిన వెంటనే ఇక్కడైతే పట్టుకునే దానికైతే అందరూ వచ్చేస్తారు. చూద్దాం మనకి ఇంకెన్ని పడతాయో. వీడియో రికార్డ్ చేసేదానికి కూడా ఎవరు లేరు. అందుకే నేనే అన్నీ చేసుకుంటా పోతున్నాను అనమాట. పట్టాకి చూపిస్తాను మొత్తం.
మొత్తానికి మనకి ఫిషింగ్ ఈరోజు మనకి ఏమేమి పట్టామంటే కొన్ని అయితే ఇవ్వండి పైలెట్లు అయితే రెండు పడ్డాయి, ఒకటి చెత్తన పట్టాను, ఇంకోటి గెలం పడింది, వీలు అయితే పడ్డాయి. ఇంకా వెళ్ళిపోదాం, టైం అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ చిన్న చిన్న చేపలు ఉన్నాయి చూడు, ఏదో గ్రీన్ కలర్లో ఉంది ఫిష్. ఇది అసలుకి ఏదో అర్థం కావట్లేదు, చాలా చిన్నది చూడండి ఎట్టుందో, ఏదో రకరకాల కానీ గ్రీన్గా ఉంది. ఇది అసలు చేప అయితే ఏదో అర్థం కావట్లేదు, పెద్దదైతే అనుకోవచ్చు. వాటర్ కనిపిస్తున్నాయి, ఫ్లోటింగ్ అట్టిపోతున్నాయి, వీటిల్లో ఉన్నాయి రొయ్యలు. ఆల్మోస్ట్ నేనే పట్టేశాను ఇక్కడ వరకు, అంటే అక్కడైతే చాలామంది ఉన్నారు, అంత అంటే గందరగోళంగా ఉంటుంది. నేను పెడతాను, నువ్వు పడతాను, ఇది నాది అన్నట్టుగా. ఇక్కడ ఈ ఏరియా అంతా ఎవరు లేరు, మార్నింగ్ నుంచి మొత్తం జౌరి. ఒక 2 గంటలు అయితే పట్టాను ఒక్కడనే, ఇంకొకరు కానీ ఉంటే చాలా వరకు మిస్ అయిపోయినాయి. ఎందుకంటే ఇక్కడ పట్టేటప్పటికి అక్కడ ఇంకో మనిషి ఉండి ఇక్కడ ఉన్నాయని చెప్తే కాస్త ఈజీగా ఉండేది, వీడియో రికార్డ్ చేయలేకపోయాను చాలా వరకు. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోదాం.